ఇదే భవిష్యత్తు, ఇదే మిరాయ్ మిరాయ్. హలో గైస్, ఏంటి భయ్య మిరాయ్ ట్రైలర్ చూసారా? ఏమనిపించింది? నాకైతే ట్రైలర్ చూసిన తర్వాత బాగుంది భయ్య, చాలా బాగా కట్ చేశారు ట్రైలర్ కట్ అయితే మాత్రం. ఆ విజువల్స్ గానీ, ఓవరాల్ అవుట్పుట్ గానీ, CGI గానీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. పోతే ట్రైలర్ చూస్తుంటే తేజ సజ్జా గారి ప్రీవియస్ మూవీ అయిన హనుమాన్ లాగే ఒక నార్మల్ అబ్బాయి సూపర్ న్యాచురల్ పవర్స్ వచ్చిన తర్వాత ఒక అన్సాల్వ్ కాన్ఫ్లిక్ట్ ని ఎలా సాల్వ్ చేశాడన్నదే పాయింట్ లా ఉంది. అండ్ మోర్ ఓవర్ త్రూ అవుట్ ట్రైలర్ అయితే VFX విషయంలో చాలా కేర్ తీసుకున్నట్టున్నారు. VFX అయితే చాలా నేచురల్ గా ఉన్నాయి అండ్ చాలా బాగున్నాయి కూడా. అండ్ ఇంకా మనం మంచు మనోజ్ గారు యాక్ట్ చేసిన రోల్ బ్లాక్ స్వార్డ్ క్యారెక్టర్ ని కూడా బాగానే చూపించారు ట్రైలర్ లో మంచు మనోజ్ గారి పోర్షన్ అంతా CGI అయితే చాలా ఎక్కువ ఉంది, బట్ ఎక్కడ తేల్చేయకుండా చాలా బాగా చూపించారు అనిపించింది నాకైతే. అండ్ ఇంకా తేజ సజ్జా గారి షార్ట్స్ కూడా చాలా బాగా డీల్ చేశారు. ఎస్పెషల్లీ కొన్ని షార్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి ట్రైలర్ లో. అండ్ ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కి వస్తే ట్రైలర్ లో త్రేతాయుగం రిఫరెన్స్ తో పాటు శ్రీరాముడు షార్ట్స్ చూపించారు భయ్య. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి. ఈ పోర్షన్ ఆఫ్ ద మూవీని కరెక్ట్ గా డీల్ చేయాలి కానీ థియేటర్ లో బ్లాస్ట్ అవుతుంది భయ్య. అండ్ ట్రైలర్ లో శ్రీరాముడు షార్ట్స్ అయితే చాలా చాలా బాగున్నాయి భయ్య. ఆ క్యారెక్టర్ కి ఫేస్ అయితే రివీల్ చేయలేదు కానీ బట్ ఆ షార్ట్స్ అయితే మాత్రం చాలా చాలా బాగా తీశారు. మూవీలో కంటెంట్ కరెక్ట్ గా ఉండి ఈ CGI షార్ట్స్ అని కరెక్ట్ గా వర్కౌట్ అయితే మాత్రం హనుమాన్ మూవీ లాగా ఈ మూవీ కూడా చాలా చాలా పెద్ద హిట్ అవుద్ది. చూద్దాం మరి సెప్టెంబర్ 12th ఏమవుద్దో. ఇంతకీ మీరు మిరాయ్ ట్రైలర్ చూసారా? మూవీ చాలా పెద్ద హిట్ అవుద్ది అనుకుంటున్నారా లేదా వర్కౌట్ అవుద్ది అనుకుంటున్నారా? కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. అండ్ అలాగే వెళ్తూ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మాత్రం మర్చిపోకండి భయ్య. రౌండ్ ఫిగర్ కి చాలా దగ్గరలో ఉన్న రౌండ్ ఫిగర్ కూడా కొంచెం కంప్లీట్ చేసేయండి భయ్య.